అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బండి సంజయ్కు ఝలకిచ్చారు సీఎం రేవంత్. కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు స్కెచ్ వేశారు. హైదరాబాద్ కేంద్రంగా సీఎం పావులు కలుపుతూ ఉన్నారు. లియోనియో రిసార్ట్లో కార్పొరేటర్లతో క్యాంప్ ఏర్పాటు చేశారు. రిసార్ట్కు చేరుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, తుమ్మల. అలాగే కాంగ్రెస్కు జైకొట్టారు ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ సాయి జ్యోతి. ఈ నేపథ్యంలో సాయి జ్యోతి బాటలో మరికొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ క్యాంపుల్లో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు వస్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరిణామాల పార్టీలు జైన్ చేసుకుంటూ ఎట్లా పూరితమైందో ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కి సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు, మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలేదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతాం తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. రైట్, 29లో 35 ఉన్నాయి కదా, వాళ్ళ 35 ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సరే పని అయిపోయాక మళ్ళీ ఎందుకు 35 ఉన్నాయన్న తర్వాత ఎవరు ఇప్పుడు కాదన్నారు. వాళ్ళ మీరే అడుగుతారు కదా, మీరు అవుతున్నట్ట కదా అని వాళ్ళని కాకుండా చేస్తున్నారు. మీరే అడుగుతారు కదా, వాళ్ళు అవుతున్నా ఇంకేం కావాలి? కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం. ఈ జిల్లా మంత్రిగా వై క్వశ్చన్ రేజింగ్ అవకాశం. అందరికీ నమస్కారం. నా పేరు విప్పల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి. కరీంనగర్ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది అనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులందరినీ కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే తామే దాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యుతంగా వారికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు మేయర్ని ఎన్నుకుంటారు అనేటువంటి మాట చెప్తున్నారు. సాయి జ్యోతి కూడా ఒకంత కాన్ఫిడెంట్గా చెప్తోంది, నేను ఒక పని నిమిత్తం నేను వెళుతూ ఉన్నాను, నా ఇంటి ముందు ఇష్యూ చేసినా లేకపోతే నా కారుని ఎవరైనా ఆపినా కానీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాను అనేటువంటి మాట చెప్తున్నారంటే ఇది కదా అసలైనటువంటి రాజకీయం అనేది అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ స్థాయిలో కూడా రాజకీయం చేస్తారా అని కూడా ఆ పార్టీల తరపు నుంచి గెలిచినటువంటి అధినేతలు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో క్యాంపు రాజకీయాలు మేము ఎక్కడా చూడలేదు. కాంగ్రెస్ క్యాంపులో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఉండటం ఏంటి అనేది కూడా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మంత్రాంగం చేస్తోందా అనేటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ పరిణామాల్ని?
ఎస్, ముఖ్యంగా ఏదైతే ఈ మేయర్ ఎన్నికకు పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైన వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా మేయర్లకు సంబంధించి ఎవరైతే మేయర్ గా ఎన్నికవుతారు, అటు బీజేపీయా ఇటు కాంగ్రెసా ఏంటి అనేది పెద్ద చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా ఈ క్యాంపు రాజకీయాల్లో దాదాపు నిన్నటి నుంచి కూడా క్యాంపు రాజకీయాల్లో మూడు కార్పొరేషన్లు పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం అన్ని రాజకీయ పార్టీల్లో వాళ్ళు మొత్తం మీడియా వ్యవస్థల్లో కూడా ఈ మూడు మున్సిపాలిటీల పైన, ఒకటి కొత్తగూడెం అలాగే ఇంకొకటి జగిత్యాలకు సంబంధించి కూడా ఒక సయోధ్య కుదిరింది. దాంతో పాటు కొత్తగూడెం సంబంధించి కూడా ఒక సయోధ్య కుదిరింది. కొత్తగూడెంలో ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులతో భేటీ అయ్యారు, అక్కడ కూడా సయోధ్య కుదిరింది. మంత్రి ఏదైతే మేయర్ కు సంబంధించి 2.5 సంవత్సరాలు, ఇంకొక మేయర్ కు సంబంధించి కాంగ్రెస్ సంబంధించి 2.5 సంవత్సరాలు ఆ సయోధ్య కుదిరింది. దాంతో అక్కడికి కొత్తగూడెం మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. దాని తర్వాత జగిత్యాల ఇష్యూ దాదాపు ప్రగతి భవన్ దాకా పోయింది. జగిత్యాల ఇష్యూ ప్రగతి భవన్ లో కూడా ఇప్పటి వరకున్న అప్డేట్ మనకి మొత్తం కూడా అక్కడ సయోధ్య కుదిరింది. ఏదైతే సంజయ్ వర్గం అలాగే జీవన్ రెడ్డి వర్గం కూడా సయోధ్య కుదుర్చుకున్నారు. జీవన్ రెడ్డి ముఖ్యంగా ఇటు మొత్తం కూడా ఏదైతే బట్టి విక్రమార్క అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు అందరితో మాట్లాడారు. ముఖ్యంగా అక్కడ కూడా పెద్ద ఎత్తున సయోధ్య కుదిరినది. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అది నేను కట్టుబడి ఉంటానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఇప్పుడే ప్రస్తుతం. సో దాంతో కూడా ఇక్కడ జగిత్యాల్లో కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ జెండా ఎగరవేసింది రెండిట్లో కూడా. ప్రస్తుతం కరీంనగర్ పైన రాష్ట్రం కూడా మొత్తం ఎదురు చూస్తా ఉంది. కరీంనగర్ ముఖ్యంగా మరి ఇప్పటికే బీజేపీ 35కు చేరుకుంది. మొత్తం కూడా మాదే ఇది అంటూ కూడా ఇప్పటికే బండి సంజయ్ ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ మనం బీజేపీ స్టాండ్ కనుక చూస్తే బీజేపీ 30 డివిజన్లు అంటే 30 సీట్లు గెలిచింది. సో వాళ్ళకి సంబంధించినటువంటి 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే బీజేపీ నుంచి రెబల్స్ గా వచ్చినటువంటి 3 అంటే గెలిచినటువంటి 3 బీజేపీలో చేరారు. ఇంకొక 2 ఏదైతే రెబల్స్ గా ఉన్నారో వాళ్ళు కూడా ఇంకొకరు 2 మద్దతు పలికారు. మొత్తం కూడా 35. దాంతో పాటుగా మేము గెలిచాము, ఇక పీఠం మాదే అంటూ కూడా ఇటు బండి సంజయ్ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. సో నన్ను ఓడగొట్టడానికి పెద్దగా అన్ని అంటే ఇటు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 కలిపి నా మీదికి వచ్చారంటూ కూడా ఆయన కొంత స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎక్కడ దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ 35కు సంబంధించి కూడా యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ ముఖ్యంగా క్యాంపు రాజకీయాలు సర్వసాధారణమే అంటూ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. సో ఒక రాష్ట్ర టీపీసీసీ అలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సో క్యాంపు రాజకీయాలు కామన్ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే లియోనియా రిసార్ట్స్ లో శామీర్పేటకు సంబంధించినటువంటి లియోనియా రిసార్ట్స్ లో పెద్ద ఎత్తున అందరినీ కూడా కూడబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు ఇక్కడ మనం ముఖ్యంగా ఇటు పార్టీల పరంగా కాకుండా ఇప్పుడు క్యాండిడేట్ల పరంగా కాంగ్రెస్ మొత్తం పావులు కదుపుతా ఉంది. ఓన్లీ ఏదైతే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి కొమరయ్యకు మేయర్ గా పదవి ఇచ్చి వాళ్ళను ఇండిపెండెంట్ అభ్యర్థుల త్రూ కొమరయ్య ఇక్కడ మేయర్ గా ఉంటారు, మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఆయనకు సపోర్ట్ చేయండి అంటూ కూడా రాజకీయ వ్యూహం అంతా కూడా పన్నే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఒకవైపు అక్కడ బీజేపీకి ఉన్నటువంటి మొత్తం ఏదైతే 35 సీట్లు ఉన్నాయో ఆ సీట్లలో నుంచి కూడా చీలిపోయే అవకాశం కనబడతా ఉంది మురళి ప్రస్తుతం. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేదు. ఇక్కడ ముఖ్యంగా అదే ప్రశ్న. అదే ఇప్పుడు ఉన్నటువంటి సందిగ్ధం కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతోంది అనేటువంటి మాట చూస్తున్నాం. రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. కానీ రాత్రి కూడా ఏదైనా జరగచ్చు. రేపు ప్రమాణ స్వీకారం సమయానికి అన్ని సమీకరణాలు మారిపోవచ్చు. ఏ పార్టీ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. 2 జాతీయ పార్టీలే, ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఎవరికి వారే చక్రం తిప్పుతున్నటువంటి సిచ్యువేషన్ ఏం జరగబోతోంది అనేటువంటి ప్రశ్న దీని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా మురళి ఇక్కడ అంటే కాంగ్రెస్ నిజంగా ఒకవేళ పూర్తి చేసుకుంటే కనుక
కాంగ్రెస్ కు 14 సీట్లు మాత్రం వచ్చినాయి. ఇటు బీఆర్ఎస్ కు 9 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇండిపెండెంట్లు ఇక్కడ 8 మంది గెలిచారు. సో ఆల్ ఇండియా బ్లాక్ బెల్ట్ క్లాసెస్ ఒక 2 సీట్లు వచ్చినాయి. ఎంఐఎం కు ఒక 3 సీట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ నిజంగా మరి రాజకీయం చేయాలనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ఎందుకంటే 14 వచ్చినాయి కాబట్టి ఎక్కడ కూడా ఏం చేయలేని పరిస్థితి. అందుకే ఇక్కడ కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ గా ప్రకటించింది. కొమరేకు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి కొమరేకు మేయర్ పదవి ఇస్తున్నాము, ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఆయనతో కలిసి పనిచేయచ్చు అంటూ కూడా ఇక్కడ ముఖ్యంగా పావులు కలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో దీంట్లో ఎంఐఎం సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇక్కడ ఈ ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్ ఇండియా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సాయి జ్యోతి ఉన్నారో ఆమె కూడా ప్రస్తుతం మీరు వీడియోలో చూశారు, నా ఓటు ఎవరికి కావాలంటే వాళ్ళకి వేస్తాను, రేపు నేను నా ఓటు స్వచ్ఛందంగా వేస్తాను అంటూ కూడా ఆమె కామెంట్ చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారిన పరిస్థితులు కనబడుతున్నాయి. దీంట్లో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థిని ముంగట పెట్టి ఇదంతా నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ నుంచి కొన్ని సీట్లు ఇండిపెండెంట్ దాంట్లో ఆడే అవకాశం ఉంటుంది. అటు బీజేపీ నుంచి కూడా ఎంతో కొన్ని దాదాపు ఒక 2-3 వార్డుకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆడయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చి ఆడయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే ప్రస్తుతం ఇది పొలిటికల్ గా కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ గా ప్రకటించి అక్కడ ఎట్లాగైనా చెప్పి బీజేపీకి పోకుండా చేయాలనేదే కాంగ్రెస్ వ్యూహం ఇక్కడ ముఖ్యంగా. సో అట్లా వాళ్ళకి చెక్ పెట్టే ప్రణంలో కాంగ్రెస్ మొత్తం కూడా అంటే వీలైనంత వరకు ఇటు వీళ్ళకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ ఇంకా మిగతా వారు ఎవరు వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ పార్టీ కాకుండా డైరెక్ట్ ఇండిపెండెంట్ తో చేసే అవకాశం ఉంటది కాబట్టి ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటది, అటు ఎంఐఎం సపోర్ట్ చేసే అవకాశం ఉంటది, ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఇటు ఇండిపెండెంట్ ఎలాగో ఒకవైపు ఉన్నారు కాబట్టి సో బీజేపీ నుంచి కూడా కొంతమంది వచ్చే అవకాశం కనబడతా ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా సపోర్ట్ ఉంది కాబట్టి సో ఇట్లా ఈ సమీకరణాలు అయితే జరుగుతా ఉన్నాయి. మొత్తం ఈ ఏదైతే కరీంనగర్ కు సంబంధించి బీజేపీకి ఎట్లయినా దక్కకూడదు అనేది మొత్తం మంత్రులంతా కూడా ఒక చర్చకు వచ్చారు. ముఖ్యంగా లియోనియా రిసార్ట్స్ లో అందరూ కూడా మంత్రులు అక్కడే పొన్నం ప్రభాకర్, అలాగే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇంకా కీలక మంత్రులందరూ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అక్కడే మొత్తం కూడా సమీకరణలు చేస్తా ఉన్నారు. సో ఇది ఈక్వేషన్ కరెక్ట్ అయితే మనం ఏదైతే చెప్తున్నామో అది 100% అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ముంగడ పెట్టారు కాబట్టి సో అందరూ అన్ని పార్టీల నుంచి కూడా సపోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మురళి. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక బండి సంజయ్కి ఝలక్ ఇచ్చారు సీఎం రేవంత్. కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పావులు కదుపుతున్నారు సీఎం. లియోనియోరియస్ రిసార్ట్లో కార్పొరేటర్లతో క్యాంప్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. రిసార్ట్కు చేరుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, అలాగే మరో మంత్రి తుమ్మల. కాంగ్రెస్కు జై కొట్టారు ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ సాయి జ్యోతి బాటలో మరికొంతమంది ఇండిపెండెంట్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ క్యాంపులో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే అందుతోంది.